నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అలాగే సంక్షేమ పథకాలను మధ్యవర్తిత్వం లేకుండా అందిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ మేరకు ఆదివారం న్యూ కాలనీలో 1.58 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్ను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. అనంతరం 27వ వార్డు పుష్పాల వీధిలో నిర్మించిన సీసీ రోడ్డును ధర్మాన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ, ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రజల గొంతు వినిపించేందుకు ఎప్పుడూ ముందు ఉంటాను అని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిగిలిన పనులకు సంబంధించి టెండర్స్ పిలుస్తున్నాము అని, వాటిని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో సర్క్యులేషన్ ప్యాటర్న్ అమలులో ఉన్న ఏకైక కార్పొరేషన్ మనదే అని, నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం అని వివరించారు. 20 ఏళ్ల క్రితం పట్టణానికి సంబంధించి ఏర్పాటు చేసిన గార్బేజీ యార్డు నిండుకుందని, అక్కడ 19 కోట్లతో చెత్తను తొలగించే పనులు జరుగుతున్నాయని అన్నారు. మీ డివిజన్లో నిర్మాణం చేసిన రోడ్డు ప్రారంభించడానికి వచ్చినప్పుడు మీ అందరూ పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికారు, పుష్పగుచ్చాలు ఇచ్చారు, శాలువలతో సత్కరించారు, అరుదైనటువంటి ఘన స్వాగతాన్ని పలికారు. ఈ స్వాగతాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ మున్సిపాలిటీలో అన్ని సదుపాయాల్ని చేయగలిసినంత వరకు చేశాము. ఇంకా చేయాల్సినవి ఉంటాయి. తప్పనిసరిగా ఒక సమస్యను పూర్తి చేసినప్పుడు ఇంకో సమస్య ఉత్పన్నం అవుతుంటుంది. అది కూడా చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నదని మేము అంగీకరిస్తూనే ఒక్కొక్కటి మీరు ఇచ్చినటువంటివి మరికొద్ది కాలంలోనే పూర్తి చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఈవేళ పట్టణంలో నిర్మిస్తున్నటువంటి రోడ్లు ప్రజలు కూడా కాపాడుకోవాలి. మనం చిన్న చిన్న అవసరాలకు తవ్వేయడాలు, రోడ్డు పాడు చేయడాలు చేయనివ్వకుండా ఇది అధికారులే చూస్తారనేటువంటి భావన వద్దు. నిధిలో ఉన్నటువంటి పెద్దలు అట్లాంటి జరుగుతున్నప్పుడు నివారించి నచ్చజెప్పి పని చేయాలి. ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు కట్టినటువంటి పన్నులు ఆ డబ్బు నుంచి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అంచేత ఆ ప్రభుత్వ ఆస్తులు అనేవి ప్రభుత్వ ఆస్తుల్లాగా భావించకండి, మన ఆస్తుల కిందనే భావించండి అని మీ అందరినీ మరొకసారి కోరుతూ, ఈవేళ మిగతా రిప్రజెంటేషన్స్ అన్ని శ్రీనివాస్కి ఇవ్వండి. చిన్న చిన్న రోడ్లు అన్నారు, తప్పకుండా కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు, తప్పకుండా పూర్తి చేస్తాం. గడిచిన కాలంలో కూడా మీరు మాకు పెద్ద ఎత్తున సహాయం చేశారు. మేము ప్రతినిధిగా ఈవేళ నిలబడడానికి, ఆ గౌరవం సంపాదించడానికి కారణమైనటువంటి మీకు అన్ని విధాల అండగా ఉండి మీకు సంతృప్తి చేయాల్సిన బాధ్యత మాకు ఉందని. అనంతరం తొమ్మా వీధిలో 9.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును సైతం ప్రారంభించి స్థానికులతో మమేకం అయ్యారు. దండి వీధిలో 16.5 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, కోనార్క్ శ్రీను, ఓన్న నాగరాజు, మండవిల్లి రవి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు 2024 నూతన సంవత్సర భోగ భాగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శ్రీ కేశలాట్కర్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆదివారం తెలియజేస్తూ, ప్రజలందరికీ నూతన సంవత్సరం మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అందించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరికి నూతన ఉత్తేజాన్ని కల్పిస్తూ ప్రతి కుటుంబం ఆర్థికంగా ప్రగతి పదంలో సాగాలని ఆయన పేర్కొన్నారు. నూతన సంవత్సరం రానున్న వేళ ఆంగ్ల కొత్త సంవత్సరంలో అందరికీ సకల శుభాలు కలగాలని, జిల్లా అభివృద్ధి పదంలో నడవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, జేఎన్టీయూ విజయనగరం పాలక మండలి సభ్యుడు దుప్పల వెంకట్రావు ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దుప్పల వెంకట్రావు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, టీడీపీ అధ్యక్షుడు కోన రవికుమార్, మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, మంత్రి సీదిరి అప్పలరాజు, కళింగ కార్పొరేషన్ చైర్మన్
పేరడ తిలక్లను వారి వారి క్యాంపు కార్యాలయంలో కలుసుకుని పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. అలాగే ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, కార్యాలయ సిబ్బందికి ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆదివారం దర్శించుకున్నారు. ఈ రోజు స్వామివారిని అనకాపల్లి జిల్లా న్యాయమూర్తి శివకిరణ్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ సూపరింటెండెంట్ కృష్ణమాచార్యులు అందజేశారు. భక్తులకు మౌలిక సదుపాయాలను కల్పించారు. నిత్యాన్నదాన పథకం ఈ రోజు కూడా కొనసాగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారికి భక్తుల నుండి వివిధ రూపాల్లో దేవాలయానికి అందిన ఆదాయ వివరాలను ఈవో ఆదివారం ఒక ప్రకటనలో మీడియాకు తెలిపారు. టికెట్ల రూపేణా 66,500 రూపాయలు కాగా పూజలు విరాళాల రూపంలో 45,872 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,25,275 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఈవో పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు, అధికారులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పార్టీ అభిమానులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శ్రీకాకుళం పట్టణం మరియు నియోజకవర్గం, జిల్లా పౌరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో వెలుగు నింపాలని, భగవంతుడు అన్ని విధాల మన జీవన ప్రమాణాలు పెరగడానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రియమైన ప్రజలందరికీ నూతన సంవత్సరంలో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అందించాలని జాయింట్ కలెక్టర్ కోరారు. ప్రతి ఒక్కరికి నూతన ఉత్తేజాన్ని కల్పిస్తూ ప్రతి కుటుంబం ఆర్థికంగా ప్రగతి పదంలో సాగాలని, జిల్లా అభివృద్ధి పదంలో నడవాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు, మంత్రులకు, శాసనసభ్యులకు, అధికారులకు, కార్యకర్తలకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలను స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. 2023 సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ 2024 నూతన సంవత్సరానికి శుభారంభాన్ని పలుకుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి, ఆమదాల వలస నియోజకవర్గం ప్రజానీకానికి ఈ నూతన సంవత్సరం కొత్త వెలుగులు ప్రసాదించాలని, అలాగే ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకి ఆ భగవంతుడు, దేవదేవుడు మనకి హర్షవెల్లి సూర్యనారాయణ స్వామి ఆయుష్ను, యశస్సును, వశస్సును, వర్చస్సును, అలాగే సకల సంపదలను ప్రసాదించి పెట్టి ఎలాంటి ఉత్పాతాలు కానీ ఉద్రేకాలు కానీ లేకుండా ప్రజలను సుఖ సంతోషాలతో ముందుకు నడిపించాలని, అలాగే వాళ్ళు చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా 2024 సంవత్సరం విజయం కావాలని, విజేతలుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరలా ఈ సందర్భంగా ఎవరైతే ఇవాళ వెంకట్రావు గారు వీళ్ళంతా కూడా మొట్టమొదటి శుభాకాంక్షలు తెలియచేశారు, వాళ్ళ జీవితాలు కూడా అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైన జీవితం వాళ్ళకి కలుగు చేయాలని, అట్ ద సేమ్ టైం ఐఎమ్ విషింగ్ టు ఎవ్రీబడి సీ ఎవ్రీథింగ్ షుడ్ బి గోయింగ్ అప్ ఫైన్. ఇది ఈ నూతన సంవత్సరంలో ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నటువంటి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్ని వర్గాల అభ్యున్నతిలో భాగంగా శిష్టకరణాల అభ్యున్నతి కృషి చేస్తారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని స్థానిక మహాలక్ష్మి నగర్ కాలనీలో ఓ ప్రైవేట్ స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన శిష్టకరణ సంఘ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. శిష్టకరణాలు బీసీలలో చేర్చేందుకు తాను కృషి చేశానని గుర్తు చేశారు. బాగా చదువుకున్న వారు ఉన్న సామాజిక వర్గం శిష్టకరణాలు అని, వీరంతా ఐక్యంగా ఉండి సమాజ ఉన్నతికి భాగస్వామ్యం వహించాలని కోరారు. అనంతరం మంత్రి
ధర్మానకు సంఘ ప్రతినిధులు ఆత్మీయ సత్కారం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓ కులం అభివృద్ధి చెందేందుకు సంఘ నాయకులతో పాటే ప్రతినిధులు ముందుకు రావాలని అన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న సహకారాలు అర్హులందరికీ అందాలంటే కులాల సంఘాలతో సాధ్యం అని చెప్పారు. అనంతరం కలెక్టర్ ఆఫీసు దరిలో గల గెంజివారి తోటలో సొండి కులస్తులను బీసీలో చేర్చామని, అందుకు ఆ రోజు కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు కమిషన్ వేశామని గుర్తు చేశారు. ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను ప్రముఖ పారిశ్రామికవేత్త జేఎన్టీయూ పాలక మండలి సభ్యుడు దుప్పల వెంకట్రావు తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా స్పందన ప్రేక్షకులకు, ఆపరేటర్లకు, వివిధ మండలాల ఎంఎస్ఓలకు అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2024లో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యాపారం కూడా బాగా జరగాలని ఆశిస్తున్నాను. నూతన సంవత్సర వేడుకలకు సిక్కోలు నగరం సిద్ధమైంది. నూతన సంవత్సరంతో పాటు జనవరి నెలలో రానున్న పెద్ద పండుగ సంక్రాంతి నేపథ్యంలో నగరంలో ప్రధాన కూడళ్లు, వీధులు రద్దీగా మారాయి. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు గాను ఇవ్వనున్న పూల బొకేలు, పూల దండలకు భారీగా డిమాండ్ ఉండడంతో ఆ పనుల్లో సంబంధిత వ్యక్తులు ఇప్పటికే నిమగ్నమయ్యారు. పెద్ద ఎత్తున ప్రజలు కొనుగోలు చేయడంతో పూల వ్యాపారులు ఈ రోజు జనవరి 1వ తేదీలో మంచి ఆదాయాన్ని ఆర్జించనున్నట్లు సమాచారం. అలాగే ఇంటి ముంగిట మహిళలు, పిల్లలు న్యూ ఇయర్ విషెస్ తెలిపే ముగ్గులను రంగురంగులతో అలంకరించనున్న నేపథ్యంలో మార్కెట్లో రంగులు కూడా అడుగడుగునా విక్రయిస్తున్నారు. జిల్లా ప్రజలకు, అధికారులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పార్టీ అభిమానులకు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం ప్రజలకి, అలాగే స్పందన ప్రేక్షకులకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా నూతనంగా ఆశలుంటాయి, ఆశయాలుంటాయి. ఆ ఆశయాలు నెరవేర్చుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మీ అందరికీ కూడా కల్పించాలి. అలాగే మీ కుటుంబంతో పాటు ఆనందంగా, ఆరోగ్యంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ అన్ని విజయాలు కూడా మీకు సమకూర్చాలని ఆ భగవంతుడికి మరొకసారి ప్రార్థిస్తున్నాను. మన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలనేది మన అందరి తాలూకా కోరిక. అందులో ముఖ్యంగా వ్యవసాయ రంగం, రైతాంగం ఎక్కువ మంది మన జిల్లాలో ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం పాటు కూడా పంటలు బ్రహ్మాండంగా పండి సిరిలు అన్నీ కూడా వాళ్ళ ఇంటిలో వెలిసి అందరికీ కూడా సుఖమైనటువంటి వ్యవసాయం వర్ధిల్లే విధంగా ఈ సంవత్సరం కూడా గడవాలి. విపత్తులు ఏవీ లేకుండా అందరికీ కూడా లాభదాటిగా వాళ్ళ తాలూకు వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ అన్నీ కూడా జరగాలనేది మరొకసారి మీ అందరికీ కూడా నా కోరికగా తెలియజేసుకుంటున్నాను. మరొక సంవత్సరం, ఈ యొక్క సంవత్సరం 2024 ఈ దేశానికి, మన రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైనటువంటి సంవత్సరం. ఎందుకనంటే సార్వత్రిక ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి దాని మీద కూడా చైతన్యవంతంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని కోరుకుంటున్నాను. అలాగే 4 సంవత్సరాలు 9 నెలలు అయింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి. మరి చాలామంది విసిగిపోయి ఉన్నారు, అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వం అది నిలబెట్టుకోలేకపోయింది అన్నటువంటి మాట ప్రతి ఒక్కరు కూడా వ్యక్తపరుస్తున్నారు. మళ్ళీ మన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటటువంటి శక్తి అనుభవవంతుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది కాబట్టి ఆయన విజన్తో, ఆయన బ్రాండ్తో, ఆయన పనితనంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దానికి అందరూ కూడా అనుగుణంగా, అందరూ కూడా ఆయనకి మద్దతుగా ముందుకు వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పొత్తుతో ముందుకు వస్తుంది కాబట్టి మమ్మల్ని కూడా మీరు సంపూర్ణంగా ఈ కొత్త సంవత్సరంలో ఆశీర్వదిస్తారని ప్రజలకు అందరికీ కూడా కోరుకుంటున్నాను. అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలి. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాని ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లాగా మనం తయారు చేయాలి. అది నా తాలూకా ఆశయం. దానికి మీ అందరూ కూడా సహకరిస్తారని, నూతన సంవత్సరం అందరికీ కూడా మరొకసారి బాగుండాలని, అమ్మవారి తాలూకా ఆశీస్సులు అందరికీ కూడా పుష్కలంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా విష్ యు వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఆడదాం ఆంధ్ర పోటీలు క్రీడాకారులలో ఉన్న నైపుణ్యం వెలికి తీసేందుకు ఉపయుక్తంగా నిలుస్తుందని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శనివారం కనుగులవలస గ్రామంలో ఆడదాం ఆంధ్ర పోటీలకు ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. యువత జీవితంలో చదువు, క్రీడలు 2 కళ్ళు లాంటివని, అందుకనే
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్టుగానే విద్యార్థుల్లో దాగున్న క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి ఆశయంతో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వివిధ విభాగాల్లో క్రీడలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 15 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఈ క్రీడల్లో పాల్గొనవచ్చునని అన్నారు. యువతకు మంచి అవకాశమని, జట్టుగా ఆడాలనే క్రీడా స్ఫూర్తి తర్వాతి జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. సమాజంలో మార్పు రావడం కోసం ఇటువంటి క్రీడలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, స్థానిక నాయకులు డీసీసీబీ డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు, స్థానిక ఎంపీటీసీ పొన్నాడ కృష్ణారావు, గురుగుబెల్లి నీలారావు, దశరథ తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు, మంత్రులకు, శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, కార్యకర్తలకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు. స్పందన టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గడిచిన కాలంలో చాలా అనుభవాలు, ఎన్నో అనుభవాలతో ముందడుగేస్తున్నటువంటి మనందరం కూడా రాజకీయంగా కానీ, వ్యాపార రంగాల్లో కానీ, వ్యవసాయ రంగాల్లో కానీ అందరూ కూడా ఉన్నత స్థితికి చేరాలని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుడు అందరికీ కూడా ఆ సౌకర్యం కల్పించాలని, మరందరూ సంతోషంగా గడుపుకునేటటువంటి 24వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. తూర్పు తీర రైల్వే డివిజన్ పరిధిలోని ప్రజానీకానికి రైల్వే సేవలు పూర్తి స్థాయిలో విస్తరించాలని, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి మేలు జరిగేలా మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆదివారం శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్లో అమృత భారత్ ఎక్స్ప్రెస్ రైలును సభాపతి జెండా ఊపి ప్రారంభించారు. బెంగాల్లో మాల్దా టౌన్ నుండి కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వరకు సుదూర ప్రాంత ప్రయాణికులకు ఈ రైలు ఉపయుక్తకరంగా నిలుస్తుందని సభాపతి పేర్కొన్నారు. 12 బోగీలతో అధునాతన సౌకర్యాలతో సామాన్య ప్రజలకు సుదూర ప్రాంతాలు ప్రయాణించేలా కేంద్ర రైల్వే శాఖ ఏర్పాటు చేసిన నిర్ణయం స్వాగతించాల్సిన విషయం అని అన్నారు. ప్రతి కంపార్ట్మెంట్ను సభాపతి ఈస్ట్ కోస్ట్ డివిజన్ రైల్వే ఉన్నత అధికారులతో, శ్రీకాకుళం ఎంపీ పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి తిరిగారు. దేశంలోనే తొలిసారిగా తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యవంతమైన ప్రయాణం కోసం సూపర్ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ప్రవేశపెట్టడం గొప్ప విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, బొడ్డేపల్లి రమేష్ కుమార్, దుంపల శ్యామలరావు, అత్తులూరి రవికాంత్, కుప్పిలి సత్యనారాయణ, జేకే వెంకబాబు, గురుగుబెల్లి గిరి తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు, మంత్రులకు, శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, కార్యకర్తలకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలను ప్రభుత్వ విప్ పాలవలస విక్రాంత్ తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 సంవత్సరంలోన అందరికీ ఆయురారోగ్యాలు కల్పించాలని, అలాగే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందాలని ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వరుని కోరుతూ సెలవు. ధన్యవాదాలు. శ్రీకాకుళం జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో అగ్రస్థానంలో ఉన్న స్టార్ వాకర్స్ క్లబ్కు నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాకర్స్ గవర్నర్ కర్రోతు సత్యం సారథ్యంలో ఈ ఎంపిక జరిగింది. ఇంతవరకు అధ్యక్షునిగా పనిచేసిన ఎస్ జోగినాయుడు సమక్షంలో నూతన కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షునిగా బివి రవిశంకర్, ప్రధాన కార్యదర్శిగా బి దేవి ప్రసాద్, కోశాధికారిగా గోలి ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షునిగా బొడ్డేపల్లి ప్రసాదరావు, జాయింట్ సెక్రటరీగా బి వెంకట సత్యనారాయణ, జోలీ వాకర్గా మల్లిపెద్ది మల్లిబాబు, గౌరవ అధ్యక్షులుగా జి ఇందిరా ప్రసాద్, మరో 6 బోర్డు డైరెక్టర్లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు కోన వెంకటరమణమూర్తి, పిజి గుప్తా, గుడ్ల సత్యనారాయణ, డాక్టర్ జి నారాయణరావు, వై మోహన్, గోలి సంతోష్ కుమార్, జి లక్ష్మి, బి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు, అధికారులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పార్టీ అభిమానులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలను కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరడ తిలక్ తెలిపారు. స్పందన ప్రేక్షకులకి, అలాగే జిల్లా ప్రజానీకానికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు.
2023 గడిచిన కాలం మనందరికీ అనేక జ్ఞాపకాలని, తీపి జ్ఞాపకాలని నెమరు వేస్తూ, అలాగే 2024ని వెల్కమ్ చెప్తూ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జిల్లా కేంద్రంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శనివారం సాయంత్రం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ను స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బి జాన్ వెస్లీ, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఇతర నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బి జాన్ వెస్లీ, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ప్రత్తి అన్వేష్, బిషప్ బింకం బర్నబాస్, రెవరెండ్ జి సామ్యుయల్ అరుణ్ కుమార్, జాన్ జీవన్, బిషప్ జాన్ డేవిడ్, బిషప్ కనితి అబ్రహాం తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు, అధికారులకు, అభిమానులకు, కార్యకర్తలకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలను టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు కోన రవికుమార్ తెలిపారు. స్పందన టీవీ యాజమాన్యానికి, స్పందన టీవీ ప్రేక్షకులకు, శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి నన్ను ఎమ్మెల్యేగా గతంలో గెలిపించినటువంటి ఆమదాల వలస నియోజకవర్గ ప్రజానీకానికి 2024 సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు 2024 సంవత్సరం రాష్ట్రం అంతా బాగుండాలని, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పదంలో పయనించాలని, ఆమదాల వలస నియోజకవర్గం శరవేగంగా ముందుకు సాగాలని, ఇవన్నీ జరగాలి అనంటే రేపు 2024లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశ నిర్దేశించబోయేటటువంటి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేయండి, వివేకంతో పరిశీలించండి, మీ వివేకాన్ని మరొకసారి ప్రదర్శించండి. 2014లో కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక్కటే ఈ రాష్ట్రాన్ని కాపాడగలదని ఆ రోజు నమ్మి, విశ్వసించి, గౌరవించి, అభిమానించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసినటువంటి ఆనాటి నిర్ణయం రేపు 2024లో జరగబోయేటటువంటి సాధారణ శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో మరలా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాపాడాలి అంటే, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలి అంటే, ఈ రాష్ట్రంలో రైతు సాగు బాగుండాలి అంటే, ఈ రాష్ట్రంలో మహిళాభ్యున్నతి జరగాలి అంటే, ఈ రాష్ట్రంలో కుల, మత, వర్గ, వర్ణ వైషమ్యం లేకుండా పరిపాలన సాగాలి అనంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి ప్రజాస్వామ్య విలువలు అందించాలంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం స్వేచ్ఛగా బతకాలి అనంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఈరోజు రోడ్డును పడి ఈరోజు ఎన్నో పోరాటాలు చేస్తున్నటువంటి ఉద్యోగ సోదరులారా ఆలోచించండి. 2014 నిర్ణయాన్ని మరొకసారి రేపు 2024లో ఈ రాష్ట్రం కోసం పునరంకితం చేయాలని చెప్పి శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి 2024వ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పౌర హక్కుల సంఘం 17వ జిల్లా మహాసభలు జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. శ్రీకాకుళం పట్టణంలోని జరిగిన మహాసభలకు రాష్ట్ర అధ్యక్షులు వేడంగి చిట్టిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వేడంగి చిట్టిబాబు మాట్లాడుతూ పౌర హక్కుల సమస్యల కోసం పోరాడుతున్న వారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా కేసులు బనాయిస్తున్నాయని వాపోయారు. పౌర హక్కుల సంఘం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళంలో పౌర హక్కుల సంఘాలు సాధించిన విజయాలు గూర్చి తెలియజేయడం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా బ్రిటిష్ వారి కంటే నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. తక్షణమే ఉప చట్టాన్ని రద్దు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు పత్తిరి దానేష్, ఉపాధ్యక్షులు తోనంగి రామారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిలారి ఈశ్వర్రావు, ఫకీర్ నాయుడు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు, అధికారులకు, అభిమానులకు, కార్యకర్తలకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలను మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ తెలిపారు. ప్రజాస్వామ్యానికి ఊపిరి ఇన్ఫర్మేషన్ టు ది పీపుల్. ఇది ఒక పవిత్రమైన వృత్తిగా భావిస్తాను. అటువంటి పవిత్రమైన వృత్తిలో భాగస్వామ్యం వహిస్తూ ప్రతిరోజు ప్రజానీకానికి తమ చుట్టూ ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఒక చక్కనటువంటి విధానంలో ప్రజలకు అందిస్తున్నటువంటి స్పందనకి నా తాలూకా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అన్ని వర్గాల వారికి జిల్లాలో ఇంపార్టెంట్ ఇస్తూ ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్గా ఉండాలి అన్నటువంటి భావనతో మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి కృషికి నా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో ప్రజానీకానికి కూడా మీరిచ్చిన అవకాశం ద్వారా నా తాలూకా శుభాకాంక్షల్ని అందిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం చాలా ప్రముఖమైన సంవత్సరం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భవితవ్యానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. 5 కోట్ల ప్రజానీకం తాలూకా పరిపాలన ఏ విధంగా ఉండాలి అన్నటువంటిది చెప్పడానికి ప్రజలు ముందుకు వచ్చి ఓటేసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పి దానిలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ నాకు మీరిచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. విద్యాశాఖ, సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే విభాగాల ఉద్యోగుల నిర్వాధిక సమ్మె జిల్లా కేంద్రంలోని స్థానిక జ్యోతిరావు పూలే పార్క్ ప్రాంగణంలో కొనసాగుతోంది. సమ్మెలో పాల్గొన్న యూనియన్ నాయకులు పి తవిటి నాయుడు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, తీరా ప్రభుత్వం వచ్చాక తమ సమస్యలను పరిష్కరించడం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తమ గూర్చి ఆలోచన చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇమ్మంటున్నామని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు కనీసం వేతనాలు ఇమ్మని కోరుతున్నామని తెలిపారు. ప్రభుత్వానికి ఎన్నో పర్యాయాలు తమ విన్నపాలను తెలియజేసినప్పటికీ స్పందన లేకపోవడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు దిగామని చెప్పారు. జేఏసీ అధ్యక్షుడు పైడి మురళీకృష్ణ మాట్లాడుతూ తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుండి స్పందన లేదని అన్నారు. సిహెచ్ దేవి మాట్లాడుతూ 2-3 నెలల నుండి జీతాలు లేక ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా న్యాయం చేయకుంటే రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏంటో తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు పోతయ్య, నరసింగరావు, గిరిధర్, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. వీరి సమ్మెకు పలువురు ఉద్యోగ సంఘ నాయకులు మద్దతు తెలిపారు. జిల్లా ప్రజలకు, అధికారులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పార్టీ అభిమానులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలను ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాబోతున్నటువంటి 2024 ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరూ కూడా ఒక ఉన్నతమైన స్థితికి మళ్ళీ ఎదగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్పందన టీవీ ద్వారా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పార్టీ అభిమానులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలను జడ్పీ చైర్పర్సన్ ప్రియా విజయ తెలిపారు. ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేసి నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, జిల్లా అభివృద్ధి పదంలో పయనించాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు, అధికారులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పార్టీ అభిమానులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలను మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్పందన టీవీ, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి స్పందన టీవీ ఛానల్ ఈ సంవత్సరం వచ్చేటువంటి ఈ 2024 సంవత్సరం పూర్తి స్థాయిలో మొత్తం ఉన్నటువంటి స్పందన టీవీ ఛానల్ మేనేజ్మెంట్కి కానీ, అలాగే
ఛానల్ వీక్షిస్తున్నటువంటి యావత్ ప్రజానికానికి కానీ అందరికి కూడా మనం పూర్తి స్థాయిలో మంచి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అందరికీ కూడా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఇవాళ ఇచ్చాపురం నియోజకవర్గంలో అలాగే యావత్ జిల్లా మొత్తం తీసుకుంటే స్పందన టీవీ ఛానల్ ఇప్పటికే చాలా విజయవంతంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి నిజమైనటువంటి వాస్తవమైనటువంటి వార్తలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళేటువంటి విధానంలో చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా దిగ్విజయంగా ఇప్పటి వరకు నడుచుకొని రావడం జరిగింది. మరి ఈ 2024 సంవత్సరంలో కూడా వాళ్ళకి అత్యధికంగా ఎందుకంటే పెద్ద ఎత్తున అందరూ కూడా మంచి ప్రశంసలు అందుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద జనవరి 1 నుంచి 3,000 రూపాయల చొప్పున లబ్ధిదారులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె స్లాట్కర్ ఆదేశించారు. జిల్లాలోని పలు ముఖ్య శాఖల అధికారులతో శనివారం సాయంత్రం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రధానమైన 4 ప్రతిష్టాత్మక ప్రభుత్వ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకను జనవరి 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు, వైఎస్ఆర్ ఆసరా జనవరి 24 నుండి 31 వరకు, వైఎస్ఆర్ చేయూత ఫిబ్రవరి 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఉంటాయని అన్నారు. ఆయా కార్యక్రమాలకు శాసనసభ్యులు ప్రతి మండలంలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. 8 రోజులకు ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలని, ప్రీ లాంచ్, లాంచ్ డే, పోస్ట్ లాంచ్ 3 దశల్లో జరుగుతుందని అన్నారు. అన్ని కార్యక్రమాల్లోనూ ముఖ్యమంత్రి ఆడియో వీడియో సందేశం అందరూ చూసేలా ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి సంతకంతో కూడిన కరపత్రికను అందజేయాలని అన్నారు. విజయవాడలో 19 ఎకరాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం జనవరి 19వ తేదీన ఆవిష్కరించిన రోజే అన్ని సచివాలయాల్లో సోషల్ జస్టిస్ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. వైఎస్ఆర్ పెన్షన్లు, ఆసరా, చేయూతలకు సంబంధించి విజయగాథలను వీడియో రూపంలో అప్లోడ్ చేస్తే సచివాలయం స్థాయిలో 10,000 రూపాయలు, మండల స్థాయిలో 15,000 రూపాయలు, నియోజకవర్గ స్థాయిలో 20,000 రూపాయలు, జిల్లా స్థాయిలో 25,000 రూపాయలు ప్రోత్సాహకాలు ఉంటాయని అన్నారు. జిల్లా ప్రజలకు, అధికారులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పార్టీ అభిమానులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలను మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి తెలిపారు. అందరికీ నమస్కారం. 23వ సంవత్సరం పూర్తయి 24లో అడుగు పెడుతున్న సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరూ ఆరోగ్యంతో, ఆయుష్తో, సంతోషంతో బ్రతకాలని కోరుకుంటున్నాను. స్పందన టీవీ ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా స్పందన టీవీ ద్వారా ఎన్నో మంచి న్యూస్లు, అదేవిధంగా రాజకీయంగా, ఎన్నో విద్యాపరంగా, ఇతర అనేక విషయాల్లో విశ్లేషణలతో ముందుకు వెళ్తున్న ఈ స్పందన టీవీని అభినందిస్తూ ప్రజలందరికీ మరోసారి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంగన్వాడీ కార్యకర్తలకు భరోసా కల్పించారు. గత కొద్ది రోజులుగా సమ్మె బాటలో ఉన్న అంగన్వాడీలు శనివారం రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును కలిసి వినతి పత్రం అందించారు. వారి సమస్యలను తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అలానే వేతన పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. వీటన్నింటిపై మంత్రి ధర్మాన స్పందించారు. డిమాండ్ల పరిష్కారానికి తన వంతు చొరవ తప్పక ఉంటుందని అన్నారు. ఈ ప్రభుత్వం కింది వర్గాల ఉన్నతి కోసం పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. అంగన్వాడీల సమ్మె న్యాయ సమ్మతమైనవని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి అన్నారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శిబిరాన్ని సందర్శించి అంగన్వాడీల పోరాటానికి సిపిఎం పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే సెంటర్ల తాళాలు బద్దలుగొట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారని, అంగన్వాడీల సేవలు ఎవరూ చేయలేరని అన్నారు. ఈ ప్రభుత్వం కేవలం 1,000 రూపాయల వేతనం మాత్రమే పెంచిందని, గత 4 సంవత్సరాలుగా అంగన్వాడీల వేతనాలలో ఎటువంటి వ్యత్యాసం లేకపోతే ఏ విధంగా కుటుంబాలను పోషించుకోవాలని ప్రశ్నించారు. 4.5 సంవత్సరాల నుండి అనేక పర్యాయములు సంబంధిత అధికారులకు, మంత్రులకు తెలియజేసినప్పటికీ నేటికి వేతనాలు పెంచకపోవడంతో
కడుపు కాలి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని అన్నారు. సమ్మె శిబిరంలో ఆటాపాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి రాజేశ్వరి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. జనవరి 3న సిక్కోల్ డ్వాక్రా బజార్ను ప్రారంభిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు డాక్టర్ డివి విద్యాసాగర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో 2024 జనవరి 3 బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుందని, 2024 జనవరి 3 నుండి 9 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9:30 వరకు డ్వాక్రా బజారు తెరిచి ఉంటుందని పేర్కొన్నారు. ఈ బజారులో స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వివిధ వస్తువులను ప్రదర్శించడంతో పాటు విక్రయించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో గాలి కాలుష్యం మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ప్రజలు శ్వాస పీల్చేందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం మరోసారి వాయు నాణ్యత ప్రమాణం 400కు చేరుకుంది. పెరుగుతున్న చలిలో ఉష్ణోగ్రతలో నిరంతరం AQIలో క్షీణత కనిపిస్తోంది. దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. మరో 3 రోజుల పాటు ప్రమాదకర పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం ఢిల్లీలో 24 గంటల సగటు AQI శనివారం 401కి చేరుకుంది. ఇది డేంజర్ జోన్లో ఉంది. సాయంత్రం 4 గంటలకు AQI చాలా పేలవమైన స్థాయికి చేరుకుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు 382, గురువారం 358గా ఉంది. నూతన సంవత్సర వేడుకల్లో బాణాసంచా పేల్చడంతో 400కు దాటే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. గత 2 రోజులుగా నగరంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడమే గాలి నాణ్యత లోపానికి కారణమని అన్నారు. డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు ఢిల్లీలోని గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలోనే ఉండే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పేర్కొంది. గత 5 రోజులుగా ఢిల్లీని చుట్టుముట్టిన దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లు సేవలు ఆలస్యమయ్యాయి. నగరంలో శనివారం తీవ్రమైన పొగమంచు నమోదైంది. శనివారం సఫ్దర్గంజ్లో 200 మీటర్ల వద్ద అత్యల్ప దృశ్యమాన్యత నమోదైందని, పాలెం వద్ద మరింత 500 మీటర్ల కంటే తక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఏడాదిగా వాడని యూపీఐ ఖాతాలు ఇకపై పనిచేయవు. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం ఇతర యూపీఐ యాప్లను ఖాతాదారులు ఏడాదిగా వాడకపోతే డీయాక్టివేట్ చేయాలని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై యూపీఐ ఫిన్టెక్ వేదికలకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 నాటికి ఏడాదికి పైగా ఇన్యాక్టివ్గా ఉన్న ఐడీలను రద్దు చేయాలని సూచించింది. కొందరు వినియోగదారులు తమ బ్యాంక్ అకౌంట్లతో అనుసంధానం అయి ఉన్న ఫోన్ నంబర్ల స్థానంలో కొత్త సిమ్లను తీసుకుంటున్నారని, ఆ పాత నంబర్లను 3 నెలల తర్వాత టెలికాం కంపెనీలు కొత్త వాళ్లకు కేటాయించినప్పుడు నగదు బదిలీ సమస్యలు వస్తున్నాయని NPCI దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్యాక్టివ్ ఖాతాలను రద్దు చేయాలని నిర్ణయించింది. కరక్కాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కరక్కాయలో చలువ చేసే గుణం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పైత్యాన్ని హరిస్తుంది. దగ్గుతో బాధపడేవారు కరక్కాయ బుగ్గను ఉంచుకుంటే ఉపశమనం కలుగుతుంది. కరక్కాయ ముక్కలను నీళ్ళలో నానబెట్టి ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. వాంతులు అవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచి నీళ్ళలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది, వాతాన్ని వారిస్తుంది. కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటిన పట్టిస్తే తలనొప్పి, కళ్ళు మంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకుంటే చిగుళ్ళు గట్టిపడి పంటి వ్యాధులు రావు. పిప్పి పన్ను పోటు తగ్గుతుంది. కరక్కాయ పెచ్చులను పసుపు దుంపల రసంతో సహా లోహ కల్వంలో నూరి గోరు చుట్టు మీద తరచూ ప్రయోగిస్తూ ఉంటే గోరు చుట్టు పగిలి ఉపశమనం లభిస్తుంది. భోజనానికి అరగంట ముందు కరక్కాయ చూర్ణానికి కొంచెం బెల్లం కలిపి అరచెంచాడు మోతాదుగా 2 పూటలా తీసుకుంటుంటే రక్తమొలలు తగ్గిపోతాయి. కరక్కాయ చూర్ణాన్ని అరచెంచాడు చొప్పున 2 పూటల ఆముదంతో కలిపి ప్రతినిత్యం తీసుకుంటే కీళ్ళ నొప్పిలో ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ చూర్ణం 2 భాగాలకు వేయించిన పిప్పుళ్ళ చూర్ణం 1 భాగం కలిపి మోతాదుకు పావు చెంచాడు చూర్ణం తేనెతో కలిపి ప్రతి 4 గంటలకు ఒకసారి చొప్పున నాకిస్తూ ఉంటే కోరింత దగ్గు తగ్గిపోతుంది. కరక్కాయ చూర్ణాన్ని మోతాదుకు 3 గ్రాములు తేనెతో కలిపి ప్రతిరోజు 2 పూటలా ఇస్తే నూనెలు, కారం, పసుపు, మసాలాలు వంటివి తగ్గించి చప్పిడి పథ్యం చేయిస్తే 1-2 వారాల్లో కామర్లు తగ్గుతాయి. కరక్కాయ పెచ్చులను మామిడి జీడిలోని పలుకులను సమభాగాలు గ్రహించి పాలతో సహా నూరి తలకు ప్రయోగిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఫలితం కనిపిస్తుంది.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల శక్తుల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు, సృష్టించేది శక్తి కాదు చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.